ఇక్కడ నేను ఇంట్రో చెప్తుంటే ఒక ఆవిడ తను చాలా ఏజ్‌లా కనిపిస్తుంది. అక్కడ రోడ్ మీద ఉన్న మాస్క్‌లు, చిన్న చిన్న పేపర్స్ అన్నీ తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో వేశారనమాట. తనకి వాటికి తనకి సంబంధం కూడా లేదు. అయినా కూడా షీ డిడ్ ఇట్. అందుకే హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హర్. నేను మళ్ళీ ఇంకొక ఇంట్రో షాట్ తీసుకున్నాను. ఐ వాంట్ షో హర్ ఇన్ దిస్ వీడియో టు యూ ఆల్. హాయ్, హలో, నేను హిమ. మీ అందరూ ఎలా ఉన్నారు? కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు హిమ. నేను మాస్టర్స్ చేయడానికి యూఎస్ వచ్చాను. నా మాస్టర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంట్లో జాబ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను తెలుసా? ఎప్పుడు చూసినా ఇది చదువుకోండి, అది చదువుకోండి, ఇది చేయండి, అది చేయండి అని కాకుండా అసలు యూఎస్లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఈరోజు యాక్చువల్లీ నాకు లాంగ్ వీకెండ్ వచ్చింది అనమాట. సో నేను బ్లూ కివీ కోసం ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడిక్కడే సిటీలో తిరుగుతున్నాను అనమాట. సో నేను ఉండే ప్లేస్ నుంచి 40 minutesలో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. దాని పేరు ఏంటో తెలుసా? తలైవా. సో తలైవా అనే పేరు వినగానే అట్రాక్ట్ అయిపోతాం కదా రెస్టారెంట్కి. సో అందుకనే ఆ రెస్టారెంట్ చూస్ చేసుకున్నాను. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఆ రెస్టారెంట్కి వెళ్ళాను, కపుల్ ఆఫ్ టైమ్స్. నాకు చాలా ఇష్టం అక్కడ ఫుడ్ అంటే. సో ఈరోజు మీకు చూపిద్దామని అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఫుడ్ ఏమేమి ఉంటుందో ఎక్స్ప్లోర్ చేసి, అక్కడ ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారేమో ఒక చిన్న వీడియో బయట తీసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీకు కూడా అక్కడ ఏముంటుందో చూపించాలని. లెట్స్ గో. నేనున్న ఇంటి దగ్గర నుంచి తలైవా రెస్టారెంట్ కొంచెం దూరమే, లైక్ 40 minutes. సో హైవే మీద నుంచే వెళ్ళాలన్నమాట. ఈ హైవే పేరు I-94. సో జనరల్గా హైవేస్లో 4 lanes ఉంటాయి. ఇక్కడ కూడా మనలాగానే ఫుల్ స్పీడ్గా వెళ్తుంటారు. అబ్బా, అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. అసలుకే బిగినింగ్లో అయితే ఫుల్ భయం వేసేది. ఇప్పుడు అలవాటు అయిపోయింది కొంచెము. సో ఇప్పుడు మనం టువర్డ్స్ షికాగో వెళ్తున్నాము. సో అక్కడ ఉంటుంది అన్నమాట రెస్టారెంట్. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంకా రెస్టారెంట్ దగ్గరికి. రెడ్ పడింది సిగ్నల్ దగ్గర, వెయిటింగ్ అనమాట. ఇది ఒక చౌరస్తా లాగా చూసారు కదా. ఐ మీన్ ఇక్కడ క్లాక్ టవర్ ఉంది, అందుకనే నాకు బాగా అనిపించింది. లైక్ మన సికింద్రాబాద్ క్లాక్ టవర్ కూడా ఉంటుంది కదా, సో అందుకని తీసాను. ఇది కొంచెం షికాగోకి దగ్గర ఉంది కాబట్టి పార్కింగ్, ఇక మనకు ఆబ్వియస్గా పార్కింగ్ కష్టాలు ఉంటాయి కదా, కొంచెం దూరంలో పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో అక్కడ సమ్మర్ కాబట్టి ఇప్పుడు మొత్తం బయట ప్యాటియో సిట్టింగ్ వేశారు. అసలు వింటర్లో అయితే పాపం ఇట్లాంటి అవకాశం ఉంటుంది కాబట్టి సమ్మర్ రాగానే ఇది ఒకటి చూసుకుంటారు అనమాట. ఇవి పక్కనున్న రెస్టారెంట్స్, మనం ఇంకా తలైవాకి పోలేదు. సో అందరు ఇట్లా బయట ఇట్లా వేసేసి టేబుల్స్ వేసేసారనమాట. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దే ఫుడ్ విత్ మ్యూజిక్. అక్కడంతా బాగుంది ఆ ఎన్వైరన్మెంట్ చూస్తే. ఈ సైడ్లో ఉన్నాయన్నీ హీటర్స్ అనమాట. ఒకవేళ కొంచెం చల్లగా అయితే ఆ హీటర్స్ ఆన్ చేస్తారు. వచ్చేసినాం మనం ఇప్పుడు తలైవా దగ్గరికి. ఇది ఇక్కడ తలైవా బయట ప్యాటియో సీటింగ్ అనమాట. అసలు లేకుండే టేబుల్స్, కాసేపు వెయిట్ చేయమన్నారు. తర్వాత కుదరదు, క్లోజింగ్ టైం అన్నారు. బట్ సమ్హౌ ఏదో చిన్న టేబుల్ ఇచ్చారనమాట ఫైనలీ. అంత బిజీగా ఉంటుంది వీకెండ్స్లో అయితే, అసలు మనకి ప్లేస్ కూడా దొరకదు వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ 3 to 5 రెస్టారెంట్ క్లోజ్ ఉంటుంది అనమాట ఆఫ్టర్నూన్. కానీ మేము వెళ్ళేది 2:30కి వెళ్ళాము. అప్పుడు ఇంకా సరే అని ఓనర్ రండి లోపలి, కానీ మమ్మల్ని ఇంకొక కొంతమందిని అలౌ చేశారనమాట. ఆ రోజు రెస్టారెంట్ 3కి క్లోజ్ అవ్వాలి, అంత బిజీగా ఉంటుంది. సో నాకు అసలు అక్కడ ఆ టైంలో షూట్ చేస్తుంటే అందరు నన్ను వెరైటీ చేస్తున్నారు, మమ్మల్ని తిన్నావా నువ్వు అని చెప్పేసి. అందుకని వాళ్ళు లేనప్పుడు షూట్ చేస్తున్నాను. మేము తినగానే వాళ్ళు ఎవరు లేకుండే అనమాట, అందరు వెళ్ళిపోయారు. మళ్ళీ 5కి వస్తారు కదా. మన ఇండియాలో ప్రిసైజ్లీ మన హైదరాబాద్ ఎక్కువ చూస్తుంటాం కదా, అక్కడ ఉన్నట్టు 2-3 floor బిల్డింగ్ రెస్టారెంట్స్ ఇక్కడ ఉండవు అనమాట. అది కూడా ఇండియన్ రెస్టారెంట్స్ అయితే అట్లా అస్సలు ఉండవు. ఎందుకంటే మనకి దొరికేదే ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడో ఒక దగ్గర దొరుకుతూ ఉంటాయి. అట్లాంటిది మనం ఇంత పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము, కన్సిడరింగ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్, రెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇదే మన మెన్యూ. సో ఇక్కడ రేట్స్ ఎలా ఉంటాయో చూడండి. ఐ మీన్ $1 అంటే 73 రూపీస్ కన్సిడర్ చేసుకొని చూడండి. ఇక్కడ బిర్యానీ అయినా ఏదైనా కానీ $15 ఉంటుంది ఖచ్చితంగా. అంటే అరౌండ్ 1000 రూపీస్ ఒక బిర్యానీ. మనం కన్వర్ట్ చేసుకుంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఈ స్టార్టర్లు ఇవన్నీ కూడా అరౌండ్ 700-800 రూపీస్ ఉంటాయి అన్నమాట ఇండియన్ రూపీస్లో. సో ఒకసారి రెస్టారెంట్కి రావాలంటే మనం మెంటలీ ప్రిపేర్ అయి ఉండాలి, మనకి ఇష్టమైనవి తినాలి, ఓకే డబ్బులు స్పెండ్ చేస్తున్నావు అని చెప్పేసి. ఏ రెస్టారెంట్లో అయినా ఇవే ప్రైసెస్ ఉంటాయి మోస్ట్లీ యూఎస్లో. మనందరం రెస్టారెంట్కి వెళ్తే రొటీన్గా ఆర్డర్ చేసే ఐటమ్ ఒకటి ఉంటుంది కదా. నేను ఆర్డర్ చేసే రొటీన్ ఐటమ్ ఏంటో తెలుసా? ఇడ్లీ.
ఇడ్లీ అనగానే మన రామ్కి బండి ఇడ్లీ, డిఎల్ఎఫ్లో ఇడ్లీ అట్లా క్రేవింగ్స్ వస్తాయి కదా, కానీ అట్లాంటి అన్ని ఇడ్లీలు ఇక్కడ దొరకవు కదా. అందుకని ఇక్కడ దొరికే ద బెస్ట్ ఇడ్లీ ఎక్కడ ఉంటుందో అది చూసి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో మన గివ్ అవే క్వశ్చన్ ఇదే అనమాట. నేను హోటల్కి వచ్చి ఏం ఆర్డర్ చేసిన టిఫిన్, సౌత్ ఇండియన్ టిఫిన్ ఏం ఆర్డర్ చేసిన, #హిమా అని రాసి ఆన్సర్ రాయండి. మీకు ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది ఏం ఆర్డర్ చేశాను కదా. నేను చేసుకున్న ఇడ్లీలు మన ఇండియాలో దొరికే ఇడ్లీలు కాకుండా ఇక్కడ ద బెస్ట్ ఇడ్లీ అంటే ఇదే చెప్పాలి. జనరల్గా తమిళనాడు అంటే ఇడ్లీ సాంబార్కి ఫేమస్ కదా. ఈ రెస్టారెంట్లో కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇడ్లీస్. నాకైతే మంచిగా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం మంచి ఇడ్లీ తింటున్నాను అనిపించింది. ఇప్పుడు ప్రదర్శించబడుతున్న ఈ డిష్ పేరు ఏంటంటే స్పెషల్ చికెన్ బిర్యానీ, థలైవా స్పెషల్ చికెన్ బిర్యానీ. చాలామంది అక్కడికి వచ్చి ఇది ఆర్డర్ చేస్తారంట. అది టేస్ట్ అయితే అద్దరిపోతుందంట. సో అందుకని మీరు ఒక లుక్ వేసుకుంటారా అని మీకోసంగా ఇది తీసాను అనమాట. ఇక్కడ ఆల్సో కొత్త పరోటాస్ కూడా చాలా ఫేమస్. తమిళనాడులో ఫేమస్ ఉన్న కొత్త పరోటాస్ అవే నేను చెప్పేవి అవే. సో ఇక్కడ చాలా ఫేమస్ అవి కూడా. మా ఫ్రెండ్స్ ఇంకొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నారు. ఒకటి బిర్యానీ, ఇంకోటి నాన్ వెజ్ థాలీ, ఇంకా అట్లా చెప్పేసి ఇదంతా నాన్ వెజ్ థాలీ అనమాట, మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్తో. సో ఏంటి ఇన్ని ఆర్డర్ చేస్తారు, ఇవన్నీ తినేస్తారు వీళ్ళందరూ అని అనుకుంటున్నారేమో. మోస్ట్లీ ఇప్పుడు ఇక్కడ కొన్నవన్నీ సగం తిని సగం ఇంటికి తీసుకెళ్ళడమే. ఎప్పుడు ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినా వావ్ అని అన్నీ ఆర్డర్ చేయడం, మళ్ళీ సగం ఇంటికి తీసుకెళ్ళడం. సో ఎంతైనా మన ఇండియన్ ఫుడ్ అంటే కొంచెం క్రేజీనెస్ ఉంటుంది కదా, అదనమాట. A few moments later. సో నేను ఇక్కడ తలైవా రెస్టారెంట్కి వచ్చానని చెప్పాను కదా. సో చాలా బ్యూటిఫుల్గా టేస్టీగా ఉంటుంది ఫుడ్ ఇక్కడ. నేను ఇక్కడ ఈ రెస్టారెంట్ ఓనర్ వినోద్ గారితో ఉన్నాను. వినోద్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతానని చెప్పాను. ఈ సైడ్ ఓకే. సో చాలా థ్యాంక్స్ అండి ఫర్ దాట్. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. ఆయనకు తెలుగు వచ్చు. హీస్ ఎ తమిళియన్ బట్ ఆయనకు తెలుగు వచ్చు. సో లెట్స్ టాక్ టు హిమ్. సో మీరు ఎక్కడ ఉంటారండి? ఇండియాలో ఎక్కడ ఉంటారు? ఏ పార్ట్లో? ఇండియాలో ఐమ్ ఫ్రమ్ బేసిక్లీ తమిళనాడు. ఓకే. అండ్ నామక్కల్ మై సిటీ. ఓకే. సో మీకు తెలుగు ఎలా వచ్చు? So I'm in US almost like 9 years. I used to work with all Telugu people. Okay. So yeah, from that నేర్చుకున్నాను దాంతో పాటు. అండ్ మీరు ఈ రెస్టారెంట్ చాలా బ్యూటిఫుల్గా మంచిగా కట్టారు. అండ్ ఆల్సో తలైవా అని నేమ్ పెట్టారు, ఎందుకు? సో ఇప్పుడు చుట్టుపక్కల అన్ని ప్లేసెస్లో పీపుల్ కీప్ ఆల్ ద హెల్త్ స్పైసెస్ నేమ్ అట్లా పెట్టుకున్నారు. మనకి తమిళ్ కిచెన్ తెలియాలి అందరికీ. సో యూ వాంట్ షో దిస్ ఇస్ కిచెన్ ఫ్రమ్ తమిళనాడు, ఎస్పెషల్లీ ఫర్ ద తమిళ్ ఫుడ్. సో పీపుల్ ఎవరికి తమిళ్ ఫుడ్ క్రేవింగ్లో ఉన్నారో వాళ్ళకి మనం అథెంటిక్ ఫుడ్ ఇవ్వాలని ఇది స్టార్ట్ చేసాము. సో అప్పుడు పేరు డిసైడ్ అయినప్పుడు నా ఫ్రెండ్ చెప్పారు నాకు, నా ఫ్రెండ్ తెలుగు. సో తను చెప్పారు నాకు, లెట్స్ మేక్ ఇట్ తలైవా, ఇది ఎట్లా బాగుంది, బికాస్ హీ యూస్ టు కాల్ మీ తలైవా. సో నీ పేరే పెట్టమమ్మ అని చెప్పారు. సో తర్వాత దెన్ దట్ ఆల్సో మేక్ సెన్స్ రైట్. సో తలైవా మీన్స్ ఎవ్రీబడి నోస్, ఆల్ ఓవర్ ఇండియా ఎవ్రీబడి నోస్ ద బాస్ రజనీకాంత్ of course. So basically for that we keep, okay, let's go Thalaiva. That means all Indians plus whoever living in America like almost 30 years, they also know Rajinikanth. Yeah. Then let's keep for Thalaiva. Easily they can understand. సో మోస్ట్లీ చాలా ఇండియన్ ప్లేసెస్కి వెళ్ళినా మీ రెస్టారెంట్లో నేను చాలా మంది అమెరికన్స్ చూసాను అనమాట. సో అందుకని So this is basically it's an American community. Okay. So ఇండియన్స్ రావాలంటే ఒక 15 minutes 20 minutes నుంచి దూరం నుంచి డ్రైవ్ చేసి రావాలి ఇక్కడ కావాలంటే. సో స్టార్ట్ చేసినప్పుడు we thought we want to, okay, let's start with the American community and how it will work. Now we got a lot of Indians from far away. Yeah, okay. We drove from there till here. Okay, so good. Every time we come for like 40 minutes 15 minutes పడుతుంది. బట్ వచ్చి బాగుంటుంది ఫుడ్. చాలా థ్యాంక్స్ మీ టైం స్పెండ్ చేసి మాతో 2 minutes మాట్లాడారు. No problem. This all ఒక విషయం నేను చెప్పాలి. So I'm a chef basically. Okay. I started this business after I married my wife. Okay. So she's the one initiate for okay, let's start with our own business. Okay. Then the concept kuda tane icharu naku. Okay, let's start with our own food like a traditional. She's from Coimbatore. Okay, Coimbatore. So she wanna bring authentic Coimbatore dishes to here.
మరి నేను అథెంటిక్గా చేస్తానా లేదా నాకు తెలీదు, కానీ ఐఎమ్ ట్రయింగ్ టు డూ పర్ఫెక్ట్. But it's all credit goes to my wife. That's really great of you. మాకు ఇలా చెప్పడమే కాకుండా అండ్ ఆల్సో తన క్రెడిట్ తనకి ఇవ్వడం. No, every credit human like అందరికీ all the men once they got married there is a second turning point. For every that's mine. successful man there is a woman behind. Yes, same. So my wife, it's not like a proverb, you know, really tell. Yeah. But honestly, that's the truth. చాలా థ్యాంక్స్ అండి. అండ్ తనకు మీ వైఫ్ పేరేంటి? రేవతి గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ ఐడియాకి ఇంత మంచి ఫుడ్ మన కంట్రీ కాకుండా సర్వ్ చేస్తున్నాను. దట్స్ రియలీ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా నేను ఎలా వెళ్ళాను, అసలు ఏమేమి తిన్నాను, ఎలా అనిపించినాయి ఆ వెరైటీస్ అన్ని చూస్తుంటే మీకు నోరూరిందా కొంచెం. ఫస్ట్ టైం నేను తలైవాకి వచ్చినప్పుడు పేరు చూసి వచ్చాను అనమాట. దాని తర్వాత ఫుడ్ నచ్చి వచ్చాను. సో ఎవరైనా మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ వాళ్ళని ఇక్కడికే పట్టుకొస్తాను అనమాట. సో అంత నచ్చింది ఫుడ్ కూడా నాకు. వీకెండ్స్లో అయితే అంత ఘోరంగా ఉంటుంది అనమాట రష్. సో ఆయన అడగగానే వీడియో బయట ఇచ్చి మనతో మాట్లాడారు. అండ్ అక్కడ అమెరికన్స్ కూడా ఇంతమంది రావడం నేను వేరే రెస్టారెంట్స్లో కూడా ఎక్కడ చూడలేదన్నమాట. సో అందుకని ఈ వీడియో ఇలా తీద్దామని డిసైడ్ అయ్యాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో చూపించిన ఫుడ్ ఐటమ్స్ చూడగానే మీకు కూడా నోరూరింది అనుకుంటున్నాను. ఇప్పుడు మన గివ్ అవే విన్నర్ తీసే టైం వచ్చేసింది, తీస్తున్నాను. ఇప్పుడు మీకు మార్నింగ్ June 3rd మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది అనమాట. కామెంట్ మస్ట్ కంటెంట్ #హిమా, ఆన్సర్ కూడా ఫాల్. ఓకే, నాగవర్ధన్ #హిమా ఫాల్. రైట్ ఆన్సర్ నాగవర్ధన్. Thank you for participating. Congratulations. కంగ్రాచులేషన్స్ నాగవర్ధన్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి, లేకపోతే ఈమెయిల్కి మెయిల్ చేయండి. మీకు మీ అమెజాన్ గిఫ్ట్ వాచర్ మీకు పంపిస్తాను. అండ్ మిగతా వాళ్ళందరూ ప్లీజ్ కీప్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ టిల్ నౌ. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఎలా అనిపించింది? మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ అందరూ డోంట్ ఫర్గెట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్.